వదినా, అన్నయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అవును శ్రీజ, నేను కూడా మీ అన్నయ్యకి కాల్ ట్రై చేస్తున్నాను. ఎప్పుడూ లేంది మీ అన్నయ్య ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు? శ్రీకర్ ఎక్కడమ్మా? వెళ్ళి ఎంతసేపు అయింది, ఇంకా రాకపోవడం ఏంటి? వచ్చేస్తారు డాక్టర్. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. చూడమ్మా, మీ అత్తగారి కండిషన్ చాలా క్రిటికల్గా మారుతుంది. ఇంకా ఆలస్యం చేస్తే ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. శ్రీజ, నువ్వు ఇంటి దగ్గరే ఉండు. నేను వెళ్ళి మీ అన్నయ్య ఎక్కడున్నారో చూసొస్తాను. చూసి రావడం కాదమ్మా, నువ్వైనా వేగంగా వెళ్ళి ఇంజెక్షన్ తీసుకురా. ఇప్పుడు అస్సలు ఆలస్యం చేయొద్దు. ఏమ్మా, ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ తీసుకురా. త్వరగా రామ్మా. వచ్చేస్తాను. జాగ్రత్త శ్రీజ. డాక్టర్, చేయి పట్టుకో అమ్మా. సరైన సమయానికి ఇంజెక్షన్ తీసుకురావడం వల్లే డాక్టర్, మీ అత్తగారికి ప్రాణాపాయం తప్పిందమ్మా. ప్రస్తుతానికి కండిషన్ స్టేబుల్గానే ఉందమ్మా. కొన్ని టాబ్లెట్స్ రాస్తున్నాను. ప్రస్తుతం వాడే వాటితోనే ఇవి కూడా వాడండి. థ్యాంక్స్ డాక్టర్. పిలిచిన వెంటనే వచ్చి ఓపిగ్గా ఇప్పటి వరకు ఉండి మా అత్తయ్య గారికి వైద్యం చేశారు. వైద్యో నారాయణో హరి అన్న మాటని నిజమని నిరూపించారు. మీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేము. ఒక్క నిమిషం, ఇదిగోండి. పర్లేదమ్మా, నేను శ్రీకర్తో మాట్లాడతాను. అతని ఇంటికి వచ్చిన వెంటనే కాల్ చేయమని చెప్పు. ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లం రాకుండా ట్రీట్మెంట్ గురించి మాట్లాడాలి. సరే డాక్టర్. వెళ్ళొస్తానమ్మా. అమ్మా సంధ్య, శ్రీకర్ ఎక్కడమ్మా? ఆయన బయటకు వెళ్ళారత్తయ్యా, వచ్చేస్తారు. ఒక్కసారి ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుక్కోమ్మా. ఇప్పుడే 2 నిమిషాల ముందు ఆయనే ఫోన్ చేశారు. దారిలోనే ఉన్నాను, వచ్చేస్తున్నాను అని చెప్పారు. మీరు ప్రశాంతంగా పడుకోండి అత్తయ్య. శ్రీజ, పద. వదినా, అన్నయ్య గురించి ఆమెకు అబద్ధం చెప్పావు. నిజమేంటో తెలుసుకునే వరకు నాకు టెన్షన్గానే ఉంటుంది. నువ్వేం టెన్షన్ పడకు శ్రీజ. నాకు తెలిసి ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపించడమో లేక అర్జెంటుగా మార్కెట్కి తీసుకెళ్లడమో జరుగుంటుంది. నేను వెళ్ళి కనుక్కుంటాను. నువ్వు అత్తయ్యని జాగ్రత్తగా చూసుకో. సరే వదినా, నువ్వు ఫోన్ తీసుకుని వెళ్ళు. ఏదైనా అవసరం ఉంటే నేను కాల్ చేస్తాను. సరే, నేను తీసుకెళ్తాను. నువ్వు జాగ్రత్త. హలో వింధ్య. సంధ్య, మరి ఇంత కేర్లెస్ గా ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండకూడదు. ఏమైందే? ఏమైందని నన్ను అడుగుతున్నావా? ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పు.
ఒక ముఖ్యమైన పనుండి బయటకొచ్చాను. బిడ్డ ఆకలి తీర్చడం కన్నా అమ్మకి ముఖ్యమైన పనులుంటాయా? మన మేడం గారికి పాలు పట్టే టైం అయిందే, గుర్తుందా నీకు అసలు? గుర్తుంది, కానీ అంతకన్నా పెద్ద టెన్షన్లో ఉన్నాను. టెన్షనా? ఏమైందే? ఫోన్లో కాదు, నేను డైరెక్ట్గా ఇంటికొచ్చి చెప్తాను. అది కాదు సంధ్య, ఏదో టెన్షన్ అంటున్నావు కదా. ఓ, నీకు రావడం కుదరదంటే చెప్పు, నేనే వస్తాను. వద్దొద్దు, నేను ఆల్రెడీ బయటే ఉన్నాను. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. సరే, జాగ్రత్తగా రా. బాయ్. హా. ఓ, సడన్ గా సంధ్య టెన్షన్ అంటుందేంటి? ఏం సమస్య వచ్చిందో ఏంటో. ఓ ఓ ఏ తల్లి? వావ్, నీకోసమే వెతుకుతున్నాను. ఎన్ని రోజులకి కనిపించావు. నీకు రోడ్ మేనర్స్, కామన్ సెన్సే లేదనుకున్నాను. నీకు టైం సెన్స్ కూడా లేదా? ఎప్పుడు అర్జెంట్ పని మీద వెళ్తున్నా నాకు అడ్డుగా వస్తావు. ఇలా మనుషుల్ని డిస్టర్బ్ చేయడం తప్ప నీకు వేరే పనేం లేదా? నేను కాదు, నన్ను మెంటల్గా డిస్టర్బ్ చేసింది, అందరి ముందు ఇన్సల్ట్ చేసింది, మర్చిపోలేనంత ఇరిటేషన్ తెప్పించింది నువ్వు. నేను అని నా మీద నింద వేసే ముందు అన్నింటికి మొదటి కారణం నువ్వే అన్న నిజం నువ్వు మర్చిపోకు. ఏది నిజం? ఫోన్ మాట్లాడుకుంటూ నువ్వు రోడ్డు క్రాస్ చేశావు. అప్పుడే నా కారు కింద పడబోయి బ్రేక్ వేసి సేవ్ చేసినందుకు నువ్వే నాకు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి చుట్టూ పోగైన వాళ్లతో నా మీద కామెంట్లు చేయిస్తావా? వాళ్ళు నేను కూలీ ఇచ్చిన మనుషులు కాదు, కిరాయి రౌడీలు అంతకన్నా కాదు. నీకు లేని సామాజిక స్పృహ, ఐ మీన్ కామన్ సెన్స్ వాళ్లకుంది. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. ఆ రోజు కళ్ళు నెత్తికెక్కి వేగంగా వచ్చింది, నాకు గాయం చేసింది నువ్వు. అలాంటిది నేనేదో నిన్ను మర్డర్ చేసినట్టు, ఎన్నో ఏళ్ల ప్రతీకారం ఉన్నట్టు దారి కాసి మరీ ఇలా గొడవ పడుతున్నావే. ఆ రోజు జరిగింది అంతకన్నా ఎక్కువే నాకు. అందుకే నిన్ను క్షమించకూడదని నీకోసమే వెతుకుతున్నాను. ఇప్పటికి దొరికావు, ఇక వదిలే ప్రసక్తే లేదు. నీ ఫోటో తీసి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి మెంటల్ టార్చర్ ఎలా ఉంటుందో నీకు తెలిసేలా చేస్తాను. ఏ తప్పు నీ వైపు పెట్టుకుని నా పేరు నాశనం చేయడమేంటి? ఏయ్ చైతి, నా ఫోటో తీస్తూ నన్నే కామెంట్ చేస్తున్నావా? నిన్ను! ఏయ్ వదులు, నా ఫోన్ ఇవ్వు, నేను ఫోటో తీయాలి, వదులు. ఇవ్వు. నా ఫోన్, నా లక్కీ ఫోన్, నిన్ను. ఇల్లు దాటి బయటకొస్తే నీలాంటి పొగరుబోతు మాటలే కాదు, చేతులు కూడా అదుపులో పెట్టుకోవాలి. లేదంటే నేను ఎత్తే చెయ్యి ఆపడం నీ తరం కూడా కాదు. ఇంకొకసారి ఇలా నా దారికి అడ్డొచ్చినా, అడ్డమైన వాగుడు వాగినా పగిలేది ఫోన్ కాదు, నీ చెంప. గుర్తుపెట్టుకో.